కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. బ్యాకప్. సౌందర్య గారు సీన్ చాలా బాగా చేశారు. థాంక్యూ సార్. థాంక్యూ. వెరీ గుడ్ మేడం, చాలా బాగా చేశారు. సౌందర్య, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. మనం కొంచెం కాన్సంట్రేషన్ చేస్తే నేను చేరుకోవాలనుకున్న గోల్కి త్వరగా చేరుకోవచ్చు. ఇప్పటి నుంచి అదే పనిలో ఉండాలి. ఈయనేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? హలో శేఖర్, చెప్పండి. ఇంటికి చేరుకున్నావు సౌందర్య? ఎప్పుడో వచ్చేసాను. నిజానికి నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ మా బాస్ డ్రాప్ చేస్తా అనేసరికి కాదనలేకపోయాను. సారీ. నీకేం ఇబ్బంది కలగలేదు కదా? ఇంక ఇబ్బంది ఏముంటుంది శేఖర్, మంచి పెద్ద లగ్జరీ కార్, చాలా సేఫ్గా కంఫర్ట్గా వచ్చాను. ఓ అవునా, గుడ్. ఇంకా ఇంకేముంటుంది, మార్నింగ్ నుంచి షూట్లో ఉండి బాగా అలసిపోయాను, నిద్ర వస్తుంది, ఉంటాను. ఓకే బాయ్, గుడ్ నైట్. పాపం బాగా అలసిపోయినట్టుంది. నెక్స్ట్ టైం మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హలో హలో, ఏమైంది? ఏంటి చాలా డిసప్పాయింట్లో ఉన్నావు? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? డిసప్పాయింట్ కాకుండా ఇంకేంటి? మనం ఎందుకు వచ్చాం, ఏం చేసాం, ఎందుకు వెళ్తున్నాం? పైగా ఈ మాత్రం దానికి చీర, మేకప్, మన్ను మసానం. ఎందుకంత చిరాకు పడుతున్నావు? చిరాకు పడక డాన్స్ చేయాలా, పాట పాడాలా? చెప్పు, ఏం చేయాలో చెప్పు చెప్పు. హోల్డ్ ఆన్. ఎందుకంత ఉక్రోషం, ఎందుకంత కోపం? పని అవ్వలేదని నేను ఆలోచిస్తుంటే ఎందుకు ఏంటి అని నాశ పెడుతున్నావు. నువ్వు ఉక్రోషం పడుతుంది, చిరాకు పడుతుంది పనవ్వలేదనా, లేక ఆ అమ్మాయి నాకు లైన్ వేసిందనా, లేక నేను ఆ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడాననా? ఎవరికి లైన్ వేస్తే నాకేంటి, ఎవరెవరితో క్లోజ్గా ఉంటే నాకేంటి? నేనేమి అనవసరమైన విషయాల గురించి, నాకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించను, అస్సలు పట్టించుకోను. ఇప్పుడు నా బాధ అంతా ఆఫీస్ పని మీద వస్తే ఆ పని అవ్వలేదని మాత్రమే. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? లేదా నీకు ఇక్కడ పర్సనల్ పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. నేనేం నిన్ను డిస్టర్బ్ చేయను. అమ్మో భగవంతుడా, నువ్వనేవాడు ఉంటే ముందు ఈ అమ్మాయి పొగరు తగ్గించు. ఈ పొగరును భరించడం నా వల్ల కాదు.
చూస్తావేంటి? నా మొహంలో ఏమైనా హౌ టు డ్రైవ్ కార్ అనే మాన్యువల్ ఏమైనా కనిపిస్తుందా? అమ్మా పోచమ్మ తల్లి, కాస్త శాంతించు. అరే అటు చూడండి రా, వాడు మొన్న అమ్మాయిల కేసులో జైలుకి వెళ్ళినాడు కదా. అవునరా, పదండ్రా వాని పని పడదాం. బండి దిగరా. నేను వెళ్ళి చూస్తాను, నువ్వు మాత్రం కారు దిగకు. ఎవర్రా మీరు? మిమ్మల్ని చూస్తుంటే ప్రొఫెషనల్స్లా లేరే. మేమేదో పార్టీకి వెళ్ళొస్తున్నాం, మా దగ్గర మీరు తీసుకోవడానికి ఏమీ లేవు. వెళ్ళిపోండి. అమ్మాయిల్ని మోసం చేసి నువ్వు కోర్టు నుంచి తప్పించుకోగలవేమో, మా నుంచి తప్పించుకోలేవు. మొత్తం సోషల్ మీడియాలో నీ గురించే చూశాం. చూడండి బాస్, సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. దాన్ని మీరెలా నమ్ముతారు? నేను చేసింది ఆ రాహుల్ని పట్టించడానికే. నువ్వు దొంగ సాక్ష్యాలతో తప్పించుకున్నట్టు మాతో మాటలు చెప్పి తప్పించుకోలేవు. అరే చెప్తే మీకు అర్థం కావట్లేదా? నా వల్లనే బాధితులకి న్యాయం జరిగింది. తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. వీడికి ఏదో ఒకటి చేయాల్సిందే. నేను చెప్పేది అర్థం చేసుకుని మీరు అడ్డు తప్పుకుంటే మంచిది, లేదంటే నా పద్ధతిలో మీకు అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావు? నా చేతులు అయిపోయావురా. ఆగండి, సిస్టర్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒక్క నిమిషం ఆగండి రా.